మిగిలిపోయిన అన్నంతో కూడా ఇంత టేస్టీ రైస్ చేయొచ్చని మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం కరకరలాడే పల్లీలతో సింపుల్ మసాలాలతో నోరూరించే పల్లీల రైస్ చేసి చూపించబోతున్నాను. తక్కువ సమయంలో అద్భుతమైన రుచి వచ్చే ఈ రెసిపీని చివరి వరకు తప్పకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి ఒక 3 నిమిషాలు స్లో ఫ్లేమ్ పైన వేపండి. ఇవి వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేసి అలాగే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసి ఒక 2-3 నిమిషాలు వేపండి. ఇక్కడ మీరు ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా టేస్ట్ అనేది ఒకేలాగానే ఉంటుంది, కానీ చేసే పద్ధతి మాత్రం మారుతుంది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం వేపండి. అంటే నువ్వులు చిట్టపటలాడే వరకు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దీనిని మెత్తగా అయితే మిక్సీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ మాదిరిగా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వీటన్నిటిని కూడా ఆవాలు చిటపటలాడి మినప్పప్పు శనగపప్పు రెండు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలను వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేపిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒక 30 సెకండ్లు మాత్రమే వేపండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ పౌడర్ని హాఫ్ వేసుకొని ఆయిల్లో 1 నిమిషం వేపుకున్న తర్వాత మనం ముందుగా వండుకొని చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కానీ లేకుంటే మిగిలిపోయిన అన్నాన్ని కానీ వేసుకొని ఈ మసాలా అంతా కూడా అన్నానికి పట్టేలాగా 1 నిమిషం కింద నుండి పైకి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన హాఫ్ పౌడర్ ఉంది కదా, దానిని కూడా వేసుకొని మన టేస్ట్కు తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. హాఫ్ పౌడర్ని పోపులో వేసి హాఫ్ పౌడర్ని ఇలా పైన చల్లుకోవడం వల్ల అన్నం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ మసాలాని మొత్తం పోపులో వేసినా లేకుంటే అన్నం పైన వేసినా కూడా టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఇదంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల రైస్ అయితే రెడీ. ఈ పల్లీల రైస్ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా విలువైనది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.